ఈరోజు లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. నేను మా రూమ్ దగ్గర నుంచి ఆంధ్ర ఆశ్రమంలో షష్ఠి పూర్తి రెండో రోజుకి భోజనానికి అటెండ్ అవుతున్నా. నిజంగా చెప్తున్నా, ఈసారి భోజనం అసలు సూపర్ హైలైట్ అని చెప్పాలి. కాశీలో ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ వచ్చేది. ఈసారి మటుకు చాలా వరకు బెటర్ అని చెప్పాలి. ఈ రోజుకి 8 days అయింది. టమాటా పప్పు, ఆలూ ఫ్రై, కందా పచ్చలి కూర. మరి కాశీలో కూడా ఆంధ్ర వంటలు అంటే ఇక మీరే చూసేసేయండి. వాటర్ బాటిల్. ఇంకా లంచ్కి అయితే కూర్చున్నాం. ట్రైన్ టైం అయిపోతుంది. ట్రైన్ వచ్చేసి 4:30కి ఉంది. మళ్ళీ పాట్నా ఎక్స్ప్రెస్సే, అది దానాపూర్ ఎక్స్ప్రెస్. దోసకాయ ముక్కలు పచ్చడి, ఆలూ ఫ్రై అని చెప్పాను, కందా బచ్చలు కూడా వేశారు, పూర్ణ బూరెలు. నెయ్యి అయితే అసలు ఎక్కడా కూడా తినను నేను, కానీ ఇక్కడ మటుకు చాలా బాగుంది. ఆవు నెయ్యి, ఆవకాయ, కొత్త ఆవకాయ వేశారు. సూపర్గా ఉంది ఆవకాయ కూడా. ఇంకా నీళ్ళ బాటిల్ అయితే అసలు నీళ్ళు ఎంత తాగినా కూడా దాహం తీరట్లేదు. పూర్ణబూర అయితే అసలు నేనైతే సూపర్గా ఉంది అని చెప్తాను. చల్లమిరపకాయలు కూడా చాలా బాగున్నాయి. దోసకాయ మొన్న వేశారు కదా, ఈరోజు దోసకాయతోటి ముక్కలు పచ్చడి పెట్టారు, రోటి పచ్చడి, వడలు, చిట్టి వడియాలు, ఇంకా అన్నము, సాంబారు, మజ్జిగ. ఇవైతే ఈరోజు పంచభక్ష పర్వాన్నాల్లాగా ఉంది. సూపర్గా ఉంది ఈరోజు భోజనం అయితే. ఇంకా నైట్ కూడా ఏమీ అక్కర్లేదు అని అనుకుంటున్నాను, కానీ ట్రైన్లో కూడా కట్టిస్తున్నారు. పులిహార అయితే ఫైనల్గా చెప్తున్నాను. పులిహార కూడా చాలా బాగుంది. టేస్ట్ వైజ్ చెప్పాలి అని అంటే మటుకు అన్నము, పప్పు, కూర, పచ్చడి, ఫ్రై, సాంబారు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ కిళ్ళి, ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. ఐస్ క్రీమ్ అయితే నేను తినను, సైనస్ ఉంది కాబట్టి. ఇంకా ఇక్కడ వాతావరణం బాగాలేదు. గుడి నుంచి వచ్చాక నేను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. కాలభైరవుడి గుడికి, గవలమ్మ గుడికి అన్నిటికీ కూడా అటెండ్ అయ్యాను. ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, చూసేసేయండి. మరి మీరు కూడా సూపర్గా ఉంది. రిటర్న్ గిఫ్ట్ కూడా, బ్యాగ్ కూడా వాళ్ళు ఇచ్చిందే మీకు చూపిస్తున్నాను. లోపల ఒక గిఫ్ట్ బాక్స్ కూడా పెట్టారు, అక్షింతలు దేవుడివి అన్నీ కూడా. ఇది వచ్చేసి బ్రాస్ అని చెప్పాలి. బ్రాస్లో ఇది ఒక రిటర్న్ గిఫ్ట్, ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. చాలా బాగుంది. దేవుడికి వినియోగించుకోవచ్చు. లేదు అని అంటే కనుక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసి ఇవి కూడా వినియోగించుకోవచ్చు. నేనైతే దేవుడికే వినియోగిద్దాము అని అనుకుంటున్నా. ఈ రిటర్న్ గిఫ్ట్ ఐడియా కూడా బాగుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. కాశీ నుంచి ఈరోజు లంచ్ వీడియో ఇదే లాస్ట్. బాగుందా గిఫ్ట్? మరి బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.